నమస్తే, నా పేరు రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. ఇదివరకు చూసిన ప్రాణాయామ వీడియో చూసింటే కనుక ప్రాణాయామ అంటే ఏంటి, అసలు బ్రీతింగ్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాము, ప్రాణాయామ ఎందుకు చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, అవన్నీ చూసాము. సో ఈ వీడియోలో మనకి ప్రాణాయామ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ప్రాణాయామ గురించి మాట్లాడతాను. సో మనకి హఠయోగ ప్రదీపిక ప్రకారం ప్రాణాయామాల్ని అష్టవిధి కుంభకాస్ అనేసి చెప్తారు. దాంట్లో ఒకటి వచ్చేసి సూర్యభేది ప్రాణాయామ. సో సూర్యభేది ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ కూర్చోండి. కూర్చునేటప్పుడు ఎప్పుడు మనకి వెన్ను నిటారుగా ఉండాలి, హెడ్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, చిన్ పైకి ఉండాలి. సో కిందకి ఉండకూడదు, తల కిందకి ఉండకూడదు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ ముద్రలో పెట్టుకుంటాము, రైట్ హ్యాండ్ వచ్చేసి విష్ణు ముద్రలో పెట్టుకొని మనము సూర్యభేది ప్రాణాయామాలో రైట్ నాస్ట్రిల్ బ్రీతింగే చేస్తాము. సో లెఫ్ట్ నాస్ట్రిల్ మనం క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసుకొని ఇన్హేల్ చేసి ఎంత వీలవుతే అంతసేపు హోల్డ్ చేసి మళ్ళీ ఎక్స్హేల్ చేయడం కూడా సేమ్ రైట్ నాస్ట్రిల్తోనే చేయాలి. సో ఓన్లీ రైట్ నాస్ట్రిల్ బ్రీతింగే చేస్తాం. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా రైట్ నాస్ట్రిల్ అనేది పింగళా నాడి. పింగళా నాడి అంటే సూర్యనాడి. సో సూర్యనాడిని మనము యాక్టివేట్ చేస్తున్నాం అనమాట సూర్యభేది ప్రాణాయామ వలన. మీరు రేషియో వచ్చేసి ఇన్హేల్ చేసేటప్పుడు ఇనీషియల్లీ మీరు ఎంత వీలవుతే అంత ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి ఎంత వీలవుతే అంత ఎక్కువసేపు ఎక్స్హేల్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు కౌంట్ పెట్టుకోగలిగితే కౌంట్ పెట్టుకోండి. ఇన్హేల్ 4 కౌంట్స్ చేసుకోండి, మళ్ళీ హోల్డ్ ఫర్ 4 కౌంట్స్ చేసుకోండి, ఎక్స్హేల్ చేసేటప్పుడు 6 కౌంట్స్ చేసుకోండి. ఇలాగా మీరు 10 రౌండ్స్ చేసుకోవచ్చు, లేకపోతే 10 మినిట్స్ చేసుకోవచ్చు, మీకు వీల్ ప్రకారంగా. ఇంకా దీనికి లాభాలు వచ్చేసి మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా సరే, లేకపోతే లో బీపీ ఉన్నా సరే ఇది ట్రీట్ చేస్తుంది. ఇంకా వాత దోష ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. ఎందుకంటే పింగళా నాడి మనం యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి వేడి పుట్టిస్తుంది బాడీలో. సో వాత దోష అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా ఎవరు చెయ్యకూడదు అంటే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే హై బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు ఏదైనా సర్జరీస్ అయ్యింది, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, యోగా ట్రైనర్ గైడెన్స్తోని మీరు చేయండి. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఇది భేది ప్రాణాయామ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో ఈ ప్రాక్టీస్ అవాయిడ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మీరు ఎప్పుడైనా తిన్నా కూడా డల్గా అనిపిస్తుంది, ఆసనా ప్రాక్టీస్ తర్వాత కూడా కొంతమంది డల్గా ఫీల్ అవుతారు. అప్పుడు కూడా ఈ సూర్యభేది ప్రాణాయామ చాలా బాగా పనిచేస్తుంది. సో మా వీడియోస్ ఫాలో అవ్వండి. మరిన్ని ప్రాణాయామ వీడియోస్తోని మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.